అన్న ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. పూర్వం పెద్దోళ్ళ కాలంలో విడాకులు అంటే ఏమో తెలియదు. మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది. అప్పుడు పెద్దోళ్ళ కాలంలో ఇంత డబ్బు లేదు, ఇన్ని సమస్యలు లేవు, ఇన్ని రకాలు లేవు, ఇన్ని రచ్చలు లేవు. అప్పుడు విడాకులు అంటే ఏమిటో తెలీదు. పెద్దోళ్ళు కనీసం అంటే మొగుడు చెప్పినట్లు పెళ్ళాం వినేది, పెళ్ళాం చెప్పిన మొగుడు వినేవాడు, పిల్లలు ఎట్లా చెప్తే అట్లా వినేవాళ్ళు. అసలు మీకు చెప్పేది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏదో బట్టలు కూడా ఏదో పండగకు పబ్బాలకు కొనుక్కుండే వాళ్ళేమో, సంవత్సరానికైనా 2 జతలు ఒక జత కొనుక్కుండేవాళ్ళం బట్టలు. అప్పుడు డబ్బులు లేవు కొనుక్కుండేకి. కానీ ఇప్పుడుండే ఈ సమాజంలో పెళ్ళాం మాట మొగుడు మాట పెళ్ళాం వినదు, బిడ్డలు వాళ్ళ మాటలు వినరు. మాట్లాడితే రగడ, మాట్లాడితే కొట్లాట. ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బు. అందుకై ఎత్తుకుంటే విడాకులు, రచ్చలు, రగళ్ళు, కోర్టు వ్యవహారాలు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఆ పెద్దోళ్ళ కాలంలో విడాకులు అంటే తెలియవు. అప్పుడు హాయిగా బతికేవాళ్ళు. అప్పుడు డబ్బు లేదు, ఏ సమస్యలు లేవు, బాగుండేవాళ్ళు. ఇప్పుడు డబ్బు ఎక్కువే, సమస్యలు ఎక్కువే, రగళ్ళు ఎక్కువే. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు ఎస్పీ స్టార్ నాగభూషణ.